ఇప్పుడు హరీష్ రావు పరిస్థితి ఎట్లుందంటే ఆయన స్వార్థం కోసం సింగరేణి పరువును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరువుని తెలంగాణ రాష్ట్ర ప్రజల పరువును తీసే ప్రయత్నం చేస్తుండే ఆయన తెలుసలేదు. ఆయన యూనియన్ కోసం తెలంగాణ సింగరేణి పరువునే తాకట్టు పెట్టిండు. ఇప్పుడు ఒక చిన్న సింపుల్ లాజిక్ చెప్తా. ఓ పెద్ద కాలేజ్ ఉంది, ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీ కాలేజీ ఉంది అనుకున్నాం. దాంట్లో వందలాది సంఘాలు ఉన్నాయి, వందలాది యూనియన్ ఏబీ ఉంటుంది, ఎస్ఎఫ్ఐ ఉంటుంది, ఏఎస్ఎఫ్ ఉంటుంది, ఇవి మస్తు యూనియన్లు ఉంటాయి. కానీ వాళ్ళ సిద్ధాంతాల కోసం వాళ్ళ అంశాల మీద వాళ్ళు కొట్లాడతారు తప్పితే యూనివర్సిటీ ప్రతిష్టను దిగదార్చే విధంగా యూనివర్సిటీ వేస్ట్ అనేటట్టు యూనివర్సిటీ గురించి అయితే తప్పుడు దిగజారనే మాట్లాడరు కదా. సో ఎన్ని సంఘాలు ఉన్నా అల్టిమేట్ గా కాలేజ్ విషయానికి వచ్చేసరికి యూనివర్సిటీ విషయానికి వచ్చి అందరు ఒక మాట ఉంటారు కదా. మరి సింగరేణి విషయంలో కూడా వేరే వేరే సంఘాలు, కార్మిక సంఘాలు ఉన్నప్పటికీ కూడా సింగరేణి ప్రతిష్టను కాపాడాల్సిన అవసరం ఉంది. దాంట్లో ఉత్పత్తి బాగానే జరుగుతుందని కేంద్ర ప్రభుత్వానికి లెక్కలు చూపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ సింగరేణిని కాపాడుకోవాల్సిన బాధ్యత, అవసరం అందరి మీద ఉంటుంది. ఆ ముచ్చట మర్చిపోయి బొగ్గమ్మీరని, దోపిడీ జరిగిందని ఎత్తుకపోయిరని, ఏం ఎత్తుకపోయి నీ బట్టలకు, ఇస్త్రీ బట్టలకు బొగ్గులు వాడిరా, బొగ్గు పెట్టాల హరీష్ రావు. మాట్లాడేటప్పుడు ఏమన్నా ఆలోచన ఉండాలి. నువ్వు అవతల యూనియన్ పరువు తీస్తున్నా అనుకున్నావు, తెలంగాణ సింగరేణి పరువు తీసే ప్రయత్నం చేస్తున్నావు. నీకు నచ్చుతలేదు తెలంగాణ బాగా, ఎందుకంటే గతంలో 10 ఏళ్లలో మీరు చేసినట్టుగా దోపిడీ జరుగుతలేదు. ఆ జరిగే అవసరం లేకుండా పోయింది. లూటి చేసిపోయారు. ఇప్పుడేమో ఆ మాట నీవు సింగరేణి ముచ్చింది బీఆర్ఎస్, బొగ్గుపై హరీష్ దొంగ మాటలని కూనం నేను అంటుంటూ సింగరేణిలో బొగ్గు దొంగతనం అసలే జరగలేదు, అవి మేనేజ్మెంట్ తప్పుడు లెక్కలు, కావాలని కూడా కొన్ని లెక్కలు ఇస్తారట, మీ యూనియన్ కోసం సింగరేణి ప్రతిష్టను దిగదారుస్తారా అంటూ కామెంట్. హరీష్ రావు దిగదారుస్తాడు. ఆయన తెలవకుండానే ఆయన ఎజెట్ తీసుకుంటాడు, రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్రాన్ని ఇజ్జత్ తీసే ప్రయత్నం చేస్తాడు. సో ప్రజలన్నీ గమనిస్తారు. మీరు ఏదైతే తెలంగాణ కోసం కొట్లాడినాము, మాకు ఆ పేరుంది, ఆ ఇమేజ్ ఎన్నేళ్ళు అని ఉంటుంది కదా, దాంతో బతికేయచ్చు జీవితకాలం ముసల మీద దాకా అనుకుంటున్నాను. ఎడుగుడుక దాన్ని ఏమంటారు, సాధించడం కదా, పేరుంది కదా అని చెప్పేసి మళ్ళీ నాశనం చేస్తాం. రాష్ట్ర ప్రజలు మాకు అధికారం ఉన్నంతసేపే దీన్ని మోస్తాం, తర్వాత ప్రతిపక్షాలకు వచ్చిన పిచ్చి పిచ్చి చేస్తాం, అవలవల చేస్తాం అంటే నడవదేడ. ఇగో ప్రతిష్ట దిగరాస్తున్నాట హరీష్ రావు. హరీష్ రావు కథకి ఇట్లుంది.